సార్. అందరికీ నమస్కారము. నేను తిరుపతి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కవిత. ఆల్రెడీ నేను 2 టైమ్స్ మాట్లాడాను. 2 చెప్పాను. మా మా రిలేటివ్ వాళ్ళకి జరిగిండేది. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేసిన స్పందన మేడంకైతే ఇంకా చాలా థాంక్స్ చెప్పుకోవాలి. మా చెల్లెలు ప్రెగ్నెంట్‌గా ఉంది సార్. మామూలుగా టిఫా స్కాన్ తీస్తారు కదా! బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది ప్రెగ్నెంట్ లేడీకి తీసినప్పుడు 5థ్ మంత్ స్టార్ట్ అయినప్పుడు తీస్తారు టిఫా స్కాన్. నేను హెల్త్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తాను. అయితే అమ్మాయికి లోపల బేబీకి కిడ్నీ ఎఫెక్ట్ ఉంది సార్. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. ఆహ్, అది కొంచెం వాపుందమ్మా లెఫ్ట్ సైడ్ కిడ్నీ బేబీకి అన్నారు. అయితే వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. ఏమైందో ఏమో! ఇంకా నెక్స్ట్ అబార్షన్ అయినా చేసుకున్నాము అని. నేనన్నాను, "ఎందుకు అబార్షన్ చేసుకోవడము? మేడం నాకు క్యూర్ సెల్ ఇచ్చారు. అది చాలా బాగా పనిచేస్తది. అది వాడి చూడమ్మా! ప్రెగ్నెంట్ అయినా వాడొచ్చా?" అని అడిగింది. "ఖచ్చితంగా వాడొచ్చు. ఏమి ఇబ్బంది లేదు" అని చెప్పాను. అయితే ఒక వా కరెక్ట్‌గా ఒక 5, 6 డేస్ వాడారు. ఆ అమ్మాయికి కొంచెము బాగా అనిపిచ్చిందనమాట. ఇంతకుముందు బ్యాక్ పెయిన్ అని చెప్పేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు నా వల్ల కావట్లేదక్క బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అని. ప్రెగ్నెంట్ టైమ్‌లో అట్లా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అట్లుంటదిలే నాన్న అని చెప్పాను. అయితే మన క్యూర్ సెల్ వాడడం వల్ల వితిన్ 2, 3 డేస్‌లో అమ్మాయి బాడీలో చేంజెస్ వచ్చాయి. ప్లస్ 20 డేస్ వాడిన తర్వాత స్కాన్ తీసుకున్నాం మళ్ళీ ఒకసారి. బేబీకి 4.6 ఉందని చెప్పారు. అంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీ వాచిపోయి కొంచెం మామూలుగా 4 లోపు ఉంటది సైజు. 4.6 ఉంది. అయితే ఇది వాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మళ్ళీ ఒకసారి టిఫా స్కాన్ అంటే మామూలుగా స్కాన్ తీస్తారు కదా! అప్పుడు ఆహ్, మేడం చెప్పారు, ఏం చేసావమ్మా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు బేబీకి హెల్తీగా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్ గూడా ఏం లేదు. ఇంకా నువ్వు నెక్స్ట్ డెలివరీకే ప్లాన్ చేసుకోవచ్చు" అని చెప్పారు. చానా హ్యాపీ అనిపిచ్చింది సార్ నాకైతే. నిజంగానే 10 మందికి నేను హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇందులోకొచ్చాను. అందులో బెస్ట్ రిజల్ట్ నేను గూడా చూసాను. నాకు గూడా బ్యాక్ పెయిన్ ఉంటే. ఇప్పుడు ఇంకా మంచిగా 100% మంచి రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ క్యూర్ సెల్ గురించి తెలియంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.